నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు పూర్తవస్తుంది. ఈ 14 నెలల్లో ఎటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్ళినా సరే ఇక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేరు. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నా అని చెప్పేసి ప్రజా సంఘాలతో పాటు ఇటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది ప్రజల నుంచి. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎంఎల్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది? నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేకుంటే కావాలని కమిషన్ల కోసమైనా ఈ ఈ ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కమిషన్ల కోసం ఆపేసింది అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నారు. సరేంటి 28 రోజున పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన టైంలో ఎందుకు ప్రభుత్వం మీద అంత పెద్ద దండెత్తబోతులు? ప్రభుత్వం మీద మీరు అన్నట్టు మేము దండెత్తడం లేదు. ప్రజల అభిష్టాన్ని ఒక రాజకీయ చర్చగా తెలంగాణ ప్రజల ముందు, దేశ ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. నా పేరు జేవి చలపతిరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరీ మెంబర్ను, అధికార ప్రతినిధిని, పార్టీ తరఫున మాట్లాడుతున్నా. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు. మా పార్టీ ఫిబ్రవరి 20 చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 400 రోజులు పూర్తయి 500వ రోజు కూడా పూర్తయ్యేటువంటి దిశలో నడుస్తున్నటువంటి స్థితి. ఇట్లా 15వ మాసం ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల వాగ్దానాలు, దాంతోపాటు ప్రజలకు ప్రజాస్వామిక పాలన అనేది అందిస్తామని అంతకుముందు 10 సంవత్సరాలు తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, అధికారంకి వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మోసం చేసింది. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము ప్రజలకు మాట ఇస్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం, మాట తప్పం, మడమ తిప్పం అనేటువంటి పెద్ద పెద్ద వాగ్దానాలు వీళ్ళు కూడా ఎన్నికల ముందు చేశారు. ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడింది. కేసీఆర్ 10 సంవత్సరాల పాలన మీద వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ ఇస్తున్నటువంటి వాగ్దానాల మీద కొంత ఆశ కలిగింది. ఆ ఆశ యొక్క పరిణామమే ఎన్నికల్లో వాళ్లకు 59 సీట్లు ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళతో అలయన్స్లో పాల్గొన్న సిపిఐ కూడా ఒక సీటు సంపాదించుకుని అట్లా వాళ్ళకి మెజారిటీ వచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, మీరు ఏ విధంగా దాన్ని స్టాండ్ తీసుకుంటారు? ఎందుకంటే ఈ హామీల వల్ల చాలామంది నష్టపోతులను ఒకవైపు కొందరు వాదన అనిపిస్తుంది. నిజంగానే అలానే జరుగుతుందా? హామీలు అనేటువంటివి నష్టపోయేటట్టుగా హామీలు ఇవ్వకూడదు. హామీల వలన కూడా తప్పుడు పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు నష్టాలు కొందరికి ఉంటాయి. ఒక సంస్కరణ, ఒక సంక్షేమం ప్రకటిస్తే మరొకరికి నష్టం వచ్చేటట్టు ప్రకటించొద్దు. అట్లా అది మీరు చెబుతున్నట్టు మహిళలందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది, ట్రాన్స్పోర్ట్ వలన ముఖ్యంగా ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఒక చర్చ ఉన్నది. అంటే ఉచిత బస్ ప్రయాణం వల్ల చాలా మంది నిజంగానే మీరు అన్నట్టు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు అది మంచి పథకం కాదంటారా? మంచి పథకము, చెడ్డ పథకం, మహిళలు అందరూ దాన్ని ఆహ్వానిస్తుంటే మంచి పథకం కాదని మనం ఎలా చెప్పగలుగుతాం? ప్రజల యొక్క జీవన ప్రమాణం తక్కువ ఉన్నది. ప్రజలకు ఉండేటువంటి వాళ్ళ నిజ జీవితం, నిజ విలువ వాళ్ళ సంపాదించే తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సరి అయింది. ఒక హామీ ఇచ్చావో అది సరి అయింది. కానీ ఒక ఆటో దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్లకు, ఆటో కార్మికులకు కూడా కొంత పెన్షన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే. అంటే సంవత్సరానికి 12,000 ఇస్తామంటుంది. ఇవ్వలేదు. మాటలు నిరుద్యోగ భృతి అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం లేదు, ఇటువంటి పెన్షన్ అనేటువంటిది కూడా ఏమి ఇవ్వలేదు. మాట్లాడడం అనేది ఆచరణ కాదు. వాళ్ళు 6 గ్యారంటీలు అనేటువంటి ఏ అమలు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటిది కూడా ఇవి పాక్షికమైనటువంటి పద్ధతిలో ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటిది మా విమర్శ. సమగ్రంగా, సంపూర్ణంగా అమలు చేయడం అనేటువంటిది వాగ్దానం, హామీ అంటారు. ఇది పాక్షికంగా లేదు, నామినల్గా ఆ పథకాలను ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఫోకస్ కావడం అనేటువంటిది నిజాయితీతో కూడినటువంటిది కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వాగ్దానాలు 6 వాగ్దానాలు చేశారు. 6 వాగ్దానాలు అనేటువంటి పాక్షికంగా అమలు జరుగుతున్నది.
అని పూర్తి స్థాయిలో ఎక్కడ కాదు. పూర్తి స్థాయిలో లేదు. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ వేదిక కూడా ప్రెస్ మీట్ పెట్టిల్లు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు పూర్తి అమలు చేసినాం, పక్కన కర్ణాటకలో కూడా అమలు అవుతున్నాయని వాళ్ళు ఆ ఢిల్లీ వేదికగానే ప్రజలకు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? వేదికల ప్రచారం అమలు చేస్తున్నారు అనేటువంటి దీనికి పారదర్శకత ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వివిధ వర్షన్స్ ప్రకటిస్తాయి. కేసీఆర్ ప్రభుత్వము బీఆర్ఎస్ అంటున్నది 70 లక్షల మందికి మేము రైతు భరోసా ఇచ్చినాము, మీరు 40 లక్షలకు రైతులను ఎట్లా కుదించారు అని అడుగుతున్నారు. దీనికి రాజకీయంగా జవాబు చెప్పాలా? ఒక్కటే, ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విశ్వసనీయత కలిగిన ప్రభుత్వం కాదు అని ఎందుకు చెబుతున్నామంటే, అధికారంకు రాగానే రేషన్ కార్డు అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నవి. అండర్ 10 lakhs or 11 lakhs కేసీఆర్ ప్రభుత్వంలోనే అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ప్రచారంలో అంటే వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేసినప్పుడు మేము అధికారంలోకి రాగానే ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డుకు ముడిపెట్టిల్లు. ఇంతకుముందు మీరు అన్నట్టు రేషన్ కార్డు లేనిది ఏం హామీలు అమలు కావని చెప్పేసి మీరు కూడా చెప్పడం నిజంగా తప్పుదో పట్టించిన ప్రజల్ని. ఆంక్షలు అనేటువంటివి లేకుండా ఏ సంక్షేమ పథకం అమలు జరగదు. అర్హతలు, కండిషన్స్, ఎవరికి చెందాలి, బెనిఫిషియరీస్ ఎవరు, అర్హులు ఎవరు అనేటువంటిది స్పష్టత ఉండాలి. అర్హులు అనేటువంటిది బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి వాళ్ళే ఫస్ట్ అర్హత. దాని తర్వాత సోషల్ బ్యాక్వర్డ్ లేకపోతే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ అర్హత ఉంటుంది. సామాజిక న్యాయం యాంగిల్లో ఒకటి ఉంటుంది. అర్హులు అనేటువంటిది బిలో పావర్టీ లైన్ అనేటువంటిది ఉన్నది, దాని ఉన్నది. రేషన్ కార్డును నీకు అప్లై చేస్తున్నారంటేనే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. లేదా బిలో పావర్టీ లైన్ అనేటువంటిది ఒకవేళ బోగస్ ఉంటే నువ్వు ఎత్తేసుకో, దాన్ని తీసేసుకో. తప్పుడు అర్హులు నువ్వు వాళ్ళు రంగంలోకి వస్తే అది వేరు విషయం. కానీ నువ్వు అన్ని సంక్షేమ పథకాలన్నిటినీ కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టావు కాబట్టి రేషన్ కార్డ్స్ ప్రక్రియ అనేటువంటిది ఏ ప్రజాభవన్లో ప్రారంభించినరో ఫస్ట్ డ్యూటీ రేషన్ కార్డు ఇవ్వాలి. అంటే ప్రజాపాలన పెట్టి దాదాపు సంవత్సరాల కాలం అవుతుంది. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల కోసం. అంతే కదా. రేషన్ కార్డు ఇవ్వకపోతే నువ్వు ఇస్తున్నట్టు కాదు లెక్క. అంటే రేషన్ కార్డు పాత వాళ్ళకే ఇస్తారు. పాత వాళ్ళు ఎప్పటి పాత వాళ్ళు? కేసీఆర్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చింది మొదటి దశలో ఇచ్చారు. వాళ్ళ పీరియడ్లోనే ఈ 10 లక్షలు వచ్చినాయి. నీ పీరియడ్ వచ్చే వరకు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ 10 లక్షలే కాదు, ఇంకొక 5 లక్షలు ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం అంటే ఆ స్కీమ్ అంతా కూడా దాంతో లింక్ అయి ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో మీ అంచనా ప్రకారం సీనియర్ ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా చూస్తారు? ఇంతవరకు ప్రజలకు హామీలు అందుతున్నాయని ఒక లెక్క చెప్తారు? ఒక ఏదన్నా ప్రజలకు అట్లా స్టాటిస్టిక్స్ అనేటువంటిది ప్రభుత్వం ఇస్తున్న స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఇంత పర్సంటేజ్ అన్నట్టు అపోజిషన్ పార్టీస్ ఇస్తున్నటువంటి స్టాటిక్స్ ఉన్నాయి. ఏదో కాంగ్రెస్ అయినా వాళ్ళను విశ్వసించి నమ్మి వాళ్ళ వెనుక ఫాలో అవుతున్నటువంటి కార్యకర్తలకు మాత్రం ఈ ఫలితాలు అందుతాయి. కేవలం కార్యకర్తల కోసం కార్యకర్తలు ఏమన్నా ఉంటే ఓట్లు పూర్తిగా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఉండేటువంటి గ్రామ స్థాయి వరకు వాళ్ళకు ఊరికి ఒక 5 మందికి ఖచ్చితంగా దాదాపు తెలంగాణలో 12,700కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ 12,700కు పైగా ఉన్న గ్రామాల్లో పూర్తి మేరకైతే హామీలు అందే పరిస్థితి కనిపిస్తలేదా? ఇంటూ 5 పెట్టుకోండి, ఇంటూ 5 లేదా 10, అంతకన్నా ఎక్కువ మందికి అందవు.